హాయ్ అండి. నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెన్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిజార్డర్ అండి. మన ఓపీకి వస్తా ఉంటారు. చాలా మంది ఈ ప్రాబ్లమ్ సఫర్ అయ్యే వాళ్ళు ఆందోళన కూడా చెందుతా ఉంటారండి. ఇదే ముఖవాతం ఆర్ ఫేషియల్ పాలసీ అంటాం. మోస్ట్ కామన్ గా చెప్పే సింటమ్స్ అండి. కన్ను మూతపట్టలేదు సార్, మూతి ఒకవైపు పీకుతా ఉంది, ఏమన్నా తింటుంటే మెతుకులు ఒక కార్నర్ లో నుంచి పడిపోతున్నాయి, మంచినీళ్ళు తాగుతున్నా సరే కార్నర్ నుంచి కారిపోతున్నాయి అని చెప్తా ఉంటారు. దాంతోపాటు కొంతమందికి వినికిడి లోపం, నోట్లో టేస్ట్ అది సరిగ్గా తెలవకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. చాలా మంది ఆందోళనకు కారణం ఇదేమైనా పక్షవాతమా, ఇదేమైనా పెరాలసిస్ వల్ల వచ్చిందా అనేది మనం అడుగుతూ ఉంటారండి. దీనికి కారణం అనేది ఫేషియల్ నర్వ్ పాలసీ అండి. ఫేషియల్ నర్వ్ అనేది మెదడు కాండంలో పాన్స్ లో మొదలై కళ్ళలోని ఫొరామినా ద్వారా బయటికి వచ్చి మన కండరాలు అంటే మొహానికి సంబంధించిన కండరాలు, ఒకవైపు ఉన్న కండరాలకు సప్లై చేస్తుంది. మనకి రెండు వైపులు రెండు ఫేషియల్ నర్వ్స్ ఉంటాయి. ఈ రెండు వైపులా సప్లై చేయడం వల్ల మన ముఖ కవలికల మీద మనకి కంట్రోల్ అనుభవం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ముఖవాతం ఆర్ ఫేషియల్ పాలసీకి గల కారణాలు చూద్దామండి. మోస్ట్ కామన్ గా ఉండే కారణం ఫస్ట్ వన్ ఇస్ బెల్స్ పాలసీ అండి. ఇది ఎక్కువగా సీజన్ చేంజ్ లో వస్తుంది. చలికాలంలో ఎక్కువ మందికి వస్తూ ఉంటది. దీనికి వయసు అనేది ఏమీ ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా రావచ్చు. రాగానే చాలా మందికి ముందరగా అంటే వార్నింగ్ సైన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే చెవు వెనక భాగంలో చాలా మందికి పెయిన్ లాగా వస్తుంది ఒక 2-3 రోజులు. ఆ తర్వాత కన్ను మూతపడకుండా ఉండటం, దాంతోపాటు మూతి ఒకవైపు పేగటం అనేది జరుగుతుంది. దీంతో పాటు కొంతమందికి నోట్లో టేస్ట్ తెలియకపోవటం, వినికిడి సరిగ్గా లేకపోవటం, లేకపోతే గుయ్యని చెవులో చిన్న సౌండ్ అయినా వినిపించడం అనేది జరుగుతూ ఉంటుందండి. దీన్నే మనం బెల్స్ పాలసీ అంటాం. ఈ బెల్స్ పాలసీ అనేది చాలా బెనైన్ కాజ్ అండి. ఇది మనకి ఫేషియల్ పాలసీలో ఆల్మోస్ట్ 60-70% వచ్చే ఫేషియల్ పాలసీ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేది మన బెల్స్ పాలసీ అండి. ఇది చిన్న చిన్న మందులు వాడటం, ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఈ రుగ్మత అనేది 80-90% అనేది క్యూర్ అయిపోతుంది. రెండు మోస్ట్ కామన్ కాజ్ మనం చూస్తూ ఉంటుంది హెర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్. అంటే మనం సరిపి అంటాం. ఎక్కడైనా చర్మం మీద చిన్న చిన్న దురదలు వచ్చేసి దద్దురు లాంటివి వచ్చి ఆ తర్వాత పెయిన్ అనేది వస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది చెవి భాగంలో కొంతమంది చిన్న చిన్న పులిపిరులు లాగా లేకపోతే నీటి పొక్కుల్లాగా వచ్చిన తర్వాత ముఖం పనిచేయకుండా పోతా ఉంటది. దీన్నే జోస్టర్ ఫేషియల్ నర్వ్ పాలసీ అంటాం. ఇది కూడా టైంకి ఐడెంటిఫై చేసి మందులు వాడాలండి. లేకపోతే ఇది చాలా సివియర్ గా ఉంటుంది. కొంతమందికి దీని డెఫిసిట్స్ మాత్రం లైఫ్ టైం అనేది లాస్ట్ అవుతా ఉంటుంది. మూడో కాజ్ అండి మెదడు కాండంలో వచ్చే మార్పులు. అందులో మొదటి కారణం స్ట్రోక్ అంటే పక్షవాతం వల్ల, రక్త ప్రసరణ లోపం వల్ల ఫేషియల్ నర్వ్ న్యూక్లియస్ ఎఫెక్ట్ అయిపోయినా, ఫేషియల్ నర్వ్ ఫ్యాసికల్ ఎఫెక్ట్ అయిపోయినా మనకి ఫేషియల్ పాలసీ రావచ్చు. రెండోది డీమైలేషన్. ఇది ఎక్కువ యంగ్ ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళలో వస్తూ ఉంటది. ఒకవేళ మెదడు కాండంలో పాన్స్ లో ఉండే ఫేషియల్ నర్వ్ న్యూక్లియస్ పొర తొలగిపోవటం వల్ల డీమైలేషన్ అంటాం. ఈ డీమైలేషన్ రావటం ద్వారా ఫేషియల్ నర్వ్ పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఐడెంటిఫై చేసి మనం ప్రాపర్ థెరపీ అనేది తీసుకోవాలండి. లేకపోతే రికరెంట్ గా ఇది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఫోర్త్ కామన్ కాజ్ అండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ లో కూడా మనకి ఈ ఫేషియల్ నర్వ్ పాలసీ వస్తుంది. లెపరసీలో కూడా మనకి ఫేషియల్ నర్వ్ అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు. అప్పుడు కూడా మనకి ముఖవాతం అనేది వస్తుంది. కొన్ని రకాలైన ఎస్ఎల్ఈ ఇటువంటి జబ్బుల్లో కూడా మనకి రికరెంట్ ఫేషియల్ అంటే ఒక్కసారి కాకుండా రికరెంట్ గా వస్తే ఇటువంటి ఇబ్బందులు ఏమన్నాయి, రోగనిరోధక ఇబ్బంది ఉందేమో అనేది మనం చూసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ కాజ్ అండి మెదడులో ఏమైనా ట్యూమర్స్ ఉంటాయి, సిపి యాంగిల్ ట్యూమర్స్ అనేవి ఉంటాయి. ఫేషియల్ నర్వ్ కోర్సులు అంటే మెదడు నుంచి బయటకు వచ్చి ముఖానికి సంబంధించిన కండరాలకు సప్లై చేసే లోపల ఎక్కడైనా ట్యూమర్ కనుక అరైజ్ అయితే కనుక మనకి ఫేషియల్ నర్వ్ పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా వీటికి అసోసియేట్ గా తలనొప్పి కానీ, మనిషి నడుస్తుంటే తోలుతున్నట్టు ఉండటం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్ అనేవి ఉంటాయండి. హెడేక్ కానీ, దాంతోపాటు అటాక్సే కానీ ఇటువంటి సిమ్టమ్స్ కనుక ఉంటే ఫేషియల్ నర్వ్ పాలసీ మెదడులో ట్యూమర్స్ వల్ల వచ్చిందా అనేది మనం అర్థం చేసుకుని ప్రాపర్ థెరపీ అనేది తీసుకోవాలి. సో ముఖవాతం అనేది కేవలం పక్షవాతమే కాదు, చాలా కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేది బెల్స్ పాలసీ. ఇది చాలా బెనైన్ కాజ్. టైమ్లీ థెరపీ అండ్ ఫిజియోథెరపీ కనుక మనం తీసుకుంటే కనుక మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాం.